హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ కొత్తిమీర రైస్. కొత్తిమీర రైస్ ఏ విధంగా చేయాలో చూసేద్దామా. కొత్తిమీర రైస్కి కావాల్సింది కొత్తిమీర అండి. నేను ఇక్కడ ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను. ఆ కొత్తిమీరని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. తర్వాత టమాటాలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మీల్ మేకర్స్ని నానబెట్టేసానండి. మీల్ మేకర్స్ కూడా వేసుకోవచ్చు. ఇది మనం బిర్యానీలో వేసుకునే మసాలా సరుకులు ఉంటాయి కదండి, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, అనాస. ఇప్పుడు మనం వీటితో కొత్తిమీర రైస్ చేసేద్దాం. ఏ విధంగా చేసేద్దాం చూద్దామా. అది మా పాప చేయండి, నేను వీడియో తీస్తుంటే మధ్యలోకి వచ్చేసింది. ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేస్తున్నాను. టమాటాని మాత్రం పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని నెయ్యి, ఆయిల్ రెండు కలిపి వేసుకోవాలి. ఆయిల్ వేడవగానే మనం కోసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. అదేవిధంగా మసాలా సరుకులు కూడా వేసుకోవాలి. లవంగా, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు వేసుకోవాలి. ఒకసారి బాగా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంట్లో జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. అది మన టేస్ట్ కోసమే మనం వేసుకుంటాము. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ మగ్గగానే మనం నానబెట్టుకున్న మీల్ మేకర్ ఉన్నాయి కదండి, ఆ మీల్ మేకర్లో వాటర్ని గట్టిగా పిండేసి మీల్ మేకర్స్ వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అవి వేగుతూ ఉంటాయి. ఒకసారి మీకు కొత్తిమీర ప్యూరీ చూపిస్తాను. మనం ఇందాక తీసుకున్న కొత్తిమీర ఉంది కదండి, నేను శుభ్రంగా కడిగి కోసుకున్న కొత్తిమీరని ఈ విధంగా పేస్ట్గా చేసాను. కొత్తిమీర మనము ప్యూరీగా చేసుకోవాలి. తర్వాత టమాటాలను కూడా ప్యూరీగా చేసాను. ఈ విధంగా రెండు కూడా పేస్ట్ చేసుకోవాలి. మీల్ మేకర్స్ వేగాయండి, దోరగా వేగిపోయినాయి. మనం చేసుకున్న టమాటా పేస్ట్ని వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసుకుని ఆయిల్ పైకి తేరుతుంది, తేరేదాకా వేపుకుందాము. చూసారా, ఆయిల్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు చేసుకున్న కొత్తిమీర పేస్ట్ వేసేసుకుందాము. ఈ కొత్తిమీరను కూడా మనము వాటర్ ఇంకిపోయి ఆయిల్ పైకి తేరుతుంది, అలా తేరేదాకా మనము వేపుకోవాలి. చూసారా, వాటర్ మొత్తం ఇంకిపోయింది, ఆయిల్ పైకి కనిపిస్తుంది. ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి. నేను 1.5 గ్లాస్ చేస్తున్నానండి. 1.5 గ్లాస్కి ఒక కట్ట కొత్తిమీర కట్ట వేసుకున్నాను. అంటే కొత్తిమీర కట్ట బాగా పెద్దగా లేదు, కొంచెం మీడియం సైజుగా ఉంది కాబట్టి 1.5 గ్లాస్కి ఒక కొత్తిమీర కట్ట సరిపోతుంది. ఈ విధంగా మనం వాష్ చేసుకున్న బియ్యం వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్తో చేయట్లేదు, మన ఇంట్లో మామూలు సన్న బియ్యం ఉంటాయి కదండి, మనం డైలీ తినే రైస్, ఆ రైస్తోనే నేను చేసేస్తున్నాను. అదైతే మనకి గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ కొలత, అది మనకు అందరికీ తెలిసిందే. ఆ ప్రకారంగా వాటర్ వేసేస్తున్నాను. వాటర్ వేసేసుకుని తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం. మనకి ఈ విజిల్ కుక్కర్లో అయితే రైస్ 2 విజిల్స్కి ఉడికిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 విజిల్స్ దాకా ఉడకనివ్వాలి. అంతే, ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన కొత్తిమీర రైస్ రెడీ. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఈ కొత్తిమీర రైస్ చాలా మంచిదండి. కొత్తిమీర పచ్చళ్ళలో పిల్లలు సాధారణంగా తినరు కదా, ఈ విధంగా కొత్తిమీర రైస్ చేసి పెడితే చాలా బాగుంటుంది. వేడివేడి కొత్తిమీర రైస్లో ఒక ఉల్లిపాయ ముక్క నంచుకుని తింటే అదిరిపోతుందండి. పెరుగు చట్నీ లేకపోయినా తినేయచ్చు. నా రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ హడావుడి లేకుండా కొత్తిమీర రైస్ చేసేసుకున్నాం కదండి. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము.